రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టింది. పంటకు పెట్టుబడి సాయం ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. యూరియా కొరత తీర్చాలని అల్టిమేటం ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా సన్నవడ్లను బోనస్తో పాటు సంపూర్ణ రుణమాఫీ కాలేదు, అదేవిధంగా రైతులకు యూరియా కొరత ఉందనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఇవాళ రైతులతో కలిసి మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఉన్నారు. సురేందర్ గారు, చెప్పండి, పరిస్థితి అత్యంత చేజారిపోయే విధంగా ఉంది. 3 పర్యాయాలు ప్రభుత్వం తప్పించుకొని తిరిగింది. ఈ నేపథ్యంలో బోనస్ ఇస్తామని తప్పించుకుంది, సన్నవడ్లకు కొంటామని చెప్పించుకొని వాళ్ళ కాలయాపన చేసింది. ఓవరాల్ గా పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులతో ధర్నా దిగడానికి కారణమేంటి? ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ఈ దొంగ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు ఆ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నందుకు ఇవాళ చెప్పుతోటి కొట్టుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే రైతు రుణమాఫీ కాలేదు, వాళ్ళు అదేవిధంగా రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ పోయిన యాసంగి ఎగరగొట్టిండు. ఈ రోజు కూడా బోనస్ ఇస్తా అని చెప్పి చెల్లించలేదు. 100కు 5-6 ఇచ్చి నేను వేసినా అని చెప్పి మంత్రులు ప్రకటించుకుంటున్నారు. కానీ ఇవాళ మీ గ్రామాలలోకి వెళ్ళి మీరు మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అడగండి, రైతులకు ఎక్కడైనా బోనస్ వచ్చిందని అడగండి, లేకపోతే రుణమాఫీ అయిందని అడగండి. ఎవరు అడిగే పరిస్థితి లేరు. పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఏదో నడుపుతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా తిరిగి పడే పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రైతు కూడా రోడ్ ఎక్కకుండా, మేము గతంలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోతే స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీలో వెళ్లి ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి బియ్యం కొనే విధంగా చేసిండు మళ్ళీ కేసీఆర్ దమ్మున్న నాయకుడు. మరి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యమానికి పూనుకోవడానికి సిద్ధమైతా ఉన్నారు. రైతులు కూడా తిరగబడడానికి సిద్ధమైతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీ బోనస్ ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. యూరియా కొరత కూడా విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా బారులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. యాప్ అంటుంది, తర్వాత ఇది గైడ్ లైన్స్ మారుస్తామని చెప్పి పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ఇప్పటి వరకు యూరియా కొరత విపరీతంగా ఉంది, అయినా పట్టించుకొని పాపన పోలేదు. యూరియా ఎందుకు షార్టేజ్ వస్తుంది? మీరున్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు, వాళ్ళకి అవగాహన కూడా అడ్మినిస్ట్రేషన్ లేదు. పూర్తిగా ఇవాళ వ్యవసాయ రంగం కావచ్చు, విద్యా వ్యవస్థ మొత్తం నీరు గారిపోయింది, భ్రష్టు పట్టించిపోయింది వ్యవస్థ అంతా కూడా. యూరియా అవసరానికి ముందు గతంలో కేసీఆర్ గారేమో ముందు చూపుతోటి రైతులకు, తెలంగాణ రైతుల సమస్య మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డికి ఏది ఎంతసేపు ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్పితే, సంచులు మోసుడు తప్పితే ఆయనకు ఈ రైతుల మీద కానీ పిల్లల విద్య చదువుకున్న పిల్లల మీద ఎటువంటి ప్రేమ లేదు. ఎంతసేపు తన సీటును కాపాడడానికి ఉంది కానీ ఆయనకు ఎటువంటి ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద అసలే లేదు. మరి ఇయ్యకుండా తప్పించుకోవడానికి, ఈ ప్రభుత్వం తప్పించుకోవడానికి ఒక కుట్రపూరితంగా యాప్ అనే వ్యవస్థను తెచ్చి మరి రైతులని ఒక్క దగ్గరికి జమ కాకుండా దేనికి ప్రయత్నాలు చేస్తారు. కానీ రైతులు ఒక్కసారి కన్నెర్ర ఎరిగి రోడ్డు మీదకి ఎక్కితే మాత్రం ఆగరు. మరి కేసీఆర్ గురించి ఇలా చూస్తా ఉన్నారు. మా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మమ్మల్ని ఎప్పుడు ఆదుకుంటారని చెప్పి కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు. ఇలా మరి ఈ ఎన్నికల్లో ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటాం. ఆదుకోవాలి. ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగాన్ని ఇవాళ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఎరువుల కొరతతో పాటు విత్తనాల కొరత, అదేవిధంగా పెట్టుబడి సాయం అందక, సన్నవడ్లకు బోనస్ రాక, ఒకటిగా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు 420 హామీలు ఇప్పించి ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో రైతాంగం ఉద్యమ బాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు మద్దతు ధర, రైతుకు అందించాల్సినటువంటి పూర్తి బోనస్ తో పాటు పెట్టుబడి సాయం అందించాలి. లేకపోతే రానున్న రోజుల్లో భవిష్యత్తులో తీవ్రతరం ఉద్యమం తరహాలో ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మెడలు వంచేసి ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ తో పాటు పెట్టుబడి సాయం అందేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. అశోక్ కలిసి రవీందర్, టీ న్యూస్, ఎల్లారెడ్డి.